ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామానికి స్తోత్రాలు. అందరికీ ప్రేజ్ ద లార్డ్. ఇది నమ్మనాడు దేవుడు వాక్యం చూసుకున్నట్లయితే కీర్తనల గ్రంథము 46వ అధ్యాయం 7వ వచనంలో చక్కని మాట ఉంది. ఇక్కడ ఏమంటున్నాడంటే, సైన్యములకు అధిపతి అయిన యెహోవా మనకు తోడై ఉన్నాడు, యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. హల్లెలూయా. ఏందట? సైన్యములకు అధిపతి యెహోవా మనకు తోడై ఉన్నాడు అని ఏమంటున్నాడు? యాకోబు యొక్క దేవుడు మనకు తోడై ఉన్నాడు. హల్లెలూయా. ఇక్కడ చూసుకుందాం. సైన్యములకు అధిపతి అయిన యెహోవా, సైన్యాధిపతి, ఇజ్రాయేల్ ప్రజలను తన సైన్యాన్ని తను నడిపించినప్పుడు దేవుడు పగల మేఘస్తంభం, రాత్రి అగ్నిస్తంభమై దేవుడు వారితో నడిచాడు, వారికి తోడై ఉన్నాడు. యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. అనగా యాకోబు దేవుడు యాకోబును తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచి ఆయన ఎరిగిన దేవుడు. ఆయన మగసిరి గలవాడై బయటకు వచ్చిన తర్వాత తను దైవ చిత్తానుసారంగా తను బయలుదేరిన స్థలంలో దేవుడు ఇచ్చిన దర్శనాన్ని బట్టి అక్కడ మళ్ళీ తిరిగి వచ్చినప్పుడు నీకు బలిపీఠము కడతానని చెప్పి రాయిని అక్కడ పునాది రాయిగా పెట్టి అక్కడ బేతేలు అని పేరు పెట్టాడు. అంటే యాకోబు పడ్డ కష్టమంతయు దేవుడు చూశాడు. అక్కడ యాకోబును ఎలా ఆశీర్వదించాడంటే, యాకోబు ఏ పని చేసినాడు దేవుడు ఆ పనిలో అభివృద్ధి కలిగించాడు. మామ ఎన్ని రకాల అతని పైన మార్పులు చేర్పులు జరిగించినను, ఎక్కడైతే మామ ఏ విషయంలో మార్పులు చేస్తున్నాడో ప్రతి దాంట్లో దేవుడు అక్కడ ఆశీర్వదిస్తూ వచ్చాడు. ఎవరిని అంటే యాకోబు గారిని కదా. కాబట్టి చూసినట్లయితే దైవవాక్యం ఏముంటుందంటే, ఆ దేవుడు యాకోబుకు తోడైన దేవుడు మనకు కూడా తోడై ఉన్నాడు. మన పితరులకు పగల మేఘస్తంభం, రాత్రి అగ్నిస్తంభమై ఆశ్రయదుర్గమై సైన్యం నడిపించిన దేవుడు ఈ దినము నాడు పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నాడు, మనతో కూడా ఉన్నాడు. ఎలా ఉన్నాడు అంటే, దేవుడు మనకు తోడై ఉన్నాడు. దేవుడు మనకు తోడై ఉంటేనే గనక మనము జీవించగలుగుతున్నాం. ఎందుకనంటే మన చుట్టూ పరిస్థితులన్నీ వ్యతిరేకించలను, మన జీవితం అంతయు తలకిందుల వినను, మన జీవితం అంతయు కనుమరుగు కావలసిన సమయాలలో నుండి మరణ పంచుల వరకు వెళ్ళవలసి తిరిగి వచ్చిన మన జీవితాలలో దేవాది దేవుడి మనకు తోడుండి ఆయనే విడిపించి రక్షించాడు అనుటకు ఎందుకు రుజువు అయి ఉన్నదంటే, మనము ఇన్ని కష్ట నష్టాలలో కూడా మనం బ్రతికి ఉన్నాము అని అంటే ఆయన మనకు తోడై ఉన్నాడు. జాగ్రత్త. ఒకసారి గమనించు. నీ కష్ట నష్టాలలో నీవు బ్రతుకుచున్నావంటే నీ తెలివి, నీ జ్ఞానము, నీ ధైర్యము, నీ ధనఘనతలు, నీ బలము కాదు. నీ ఇంత నష్టంలో నీవు బ్రతుకుచున్నావు అని అంటే, ఇంత కష్ట నష్టాలలో, ఇంత వ్యతిరేకతల మధ్యలో పరిస్థితులన్నీ నీకు వ్యతిరేకించినప్పుడు నీ కుటుంబము బ్రతుకుతుంది అని అంటే నీ దేవుడైన యెహోవా, నిన్ను పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. ఆయనే సర్వశక్తిమంతుడు, సర్వాధికారి అయింటున్నాడు. ఆయననే గొప్ప దేవుడు అయింటున్నాడు. అటువంటి దేవుడు నిన్ను రక్షిస్తున్నాడు. గుర్తెరుగు, జ్ఞాపకం చేసుకో. దేవుడికి కృతజ్ఞతార్పణలు అర్పించు, దేవుడికి కృతజ్ఞత స్తుతులు చెల్లించు. దేవాది దేవుణ్ణి నిత్యము ధ్యానం ఉంచు, జ్ఞాపకం ఉంచు. దేవుడి సన్నిధిలో దేవాది దేవుణ్ణి మహిమపరచు. ఎందుకంటే నీకు, నీ కుటుంబంకు దేవుడు తోడై ఉన్నాడు. ఎన్నో రకాల కరోనా వచ్చింది కదా. ఎన్నో విధాల వ్యాధులు, రోగాలు, జ్వరాలు, వైరల్ ఫీవర్స్, నానా విధాలుగా రోడ్లపైన ఎడితే గ్యారెంటీ లేని జీవితాలకు దేవుడు మనకు తోడై ఉండి తానే మనల్ని రక్షిస్తున్నాడు. ఇక్కడ దేవుడు ఒక మాట చూసుకున్నట్లయితే, సర్వాధిపతి అయిన దేవుడు ఇమ్మానుయేలు, ఆయన తన ప్రజలతో ఉండే దేవుడు. హల్లెలూయా. ఏందట? సర్వాధిపతి అయిన దేవుడు ఇమ్మానుయేలు, దేవుడు తన ప్రజలతో తానే నిత్యము ఉండువాడు. ఎందుకుంటాడు ప్రజలతో అంటే, ఈ ప్రజలే ఆయనకు కావాలి. ఈ ప్రజలను ఆయన చేర్చుకున్నాడు, ఈ ప్రజలను ఆయన కోరుకున్నాడు, ఈ ప్రజల కొరకు ఆయన రక్తం కార్చాడు, ఈ ప్రజల కొరకు సొంత కుమారుని లోకంలోకి పంపాడు. ఈ ప్రజలని ప్రత్యేకమైన రీతిలో మనుషులలో నుండి కొనుక్కొని నియమించుకున్నాడు. కాబట్టి తన ప్రజలకు తన తోడై ఉంటున్నాడు, తన ప్రజలను తను రక్షిస్తున్నాడు, తన ప్రజలను తను సంరక్షిస్తున్నాడు, తన ప్రజలను తను విడిపిస్తున్నాడు. అంటే మనం ఎవరిని చూస్తున్నాం? మన శక్తితో విడుదల పొందుతున్నాం, మన భక్తితో విడుదల పొందుతున్నాం, ధనఘనతతో విడుదల పొందుతున్నాం, మా జ్ఞానంతో విడుదల పొందుతున్నాం అనుకుంటున్నారేమో. జాగ్రత్త. అదంతయు వ్యర్థము. నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు. నీ జీవితం అంతయు తలకిందులైనను పర్వాలేదు, నువ్వు భయపడకు. ఎందుకంటే ఇమ్మానుయేలైన దేవుడు, సర్వశక్తి గల దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు, సర్వ ప్రపంచం మీద అధికారి కలిగిన దేవుడు నీకు తోడై ఉన్నాడు. నిన్ను విడిపిస్తాడు, నిన్ను దర్శిస్తాడు, నిన్ను కాపాడుతాడు. కాబట్టి నువ్వు చేయవలసిన పని ఒకటి. నిన్ను పిలిచిన దేవుడు నమ్మదగినవాడు, ఆ దేవుడే నాకు తోడై ఉన్నాడు. నా లోపల ఉన్నవాడు లోకంలో ఉన్నవాడు కంటే గొప్పవాడు, నా లోపల ఉన్నవాడు మరణం కంటే గొప్పవాడు, నా లోపల ఉన్నవాడు అనారోగ్యం కంటే గొప్ప దేవుడు అని నీవు తలంచడమే కాదు, విశ్వసించు. దేవుడు నీకు తోడై కార్యము జరిగించనై ఉంటున్నాడు. ఇక్కడ
నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మించవలెను అంటున్నాడు. ఎవరు? దేవుడు మన లోపల ఉండాలి అని అంటే పరిశుద్ధ స్థలము నిర్మించమంటున్నాడు. అంటే నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. ఇక్కడ దేవుడు మనలో నివసించాలని అంటే పరిశుద్ధ స్థలం కావాలి. దేవుడు మనలోకి వచ్చాడు, బయట పరిశుద్ధంగా అంతా క్లీన్ చేసి మంచి బలిపీఠం కట్టి ఎవరు వెళ్ళకుండా అక్కడ శుద్ధీకరిస్తే అది బలిపీఠమా? అది బలిపీఠం కావచ్చు. కానీ ఇక్కడ దేవుడు అంటున్న బలిపీఠం అది కాదు. ఏమంటున్నాడు అంటే దేవుడు, నేను వారిలో నివసించున్నట్లు నాకు పరిశుద్ధ స్థలంలో బలిపీఠము ఏమంటున్నాడు, పరిశుద్ధ స్థలములను నిర్మింపవాలని అంటున్నాడు. పరిశుద్ధ స్థలములను అంటే పరిశుద్ధ స్థలం అనగా ఏంది? హృదయము. దేవుడు ఉండేది హృదయములో. దేవుడు కోరుకుంటున్నది హృదయాన్ని. దేవుడు కోరుకుంటున్నది హృదయ తలంపులను. దేవుడు కోరుకుంటున్న హృదయ పరిశుద్ధతను. ఎందుకో తెలుసా? ఆయనను నమ్మిన వారు పరిశుద్ధంగా ఉండాలంటున్నాడు దేవుడు. నేను పరిశుద్ధులను గనక మీరును పరిశుద్ధులై ఉండు అంటున్నాడు. పరిశుద్ధులకే పొత్తు అవుతుంది. అంటే తండ్రి ఏ రీతిగా ఉన్నాడో తండ్రికి పుట్టిన కుమారులు కుమార్తెలు కూడా పరిశుద్ధంగా ఉండాలని కోరుకుంటున్నాడు. మరి తండ్రికే పుట్టావా? పరలోకపు తండ్రి నిన్ను గాయముల చాటున వాక్యము చేత కని ఉన్నాడు ఆయన. కాబట్టి ఆయన నిన్నేం కోరుకుంటున్నాడు? నువ్వు పరిశుద్ధంగా బ్రతుకుమని కోరుకుంటున్నాడు. మరి ఎలా బ్రతుకుతున్నావు? నీ రోత పాత జీవితం అంతా పాతి పెట్టుకొని పరిశుద్ధ జీవితం జీవించాలని ఆశ ఆకాంక్ష నీలో ఎందుకు పుట్టట్లేదు? నీలో పుట్టట్లేదు అంటే క్రీస్తు నీలో జన్మించలేదు. నీవు క్రీస్తుకు పరిపూర్ణంగా అప్పచెప్పుకోలేవు. నువ్వు క్రీస్తుకు పూర్తిగా సమర్పించుకోలేవు. నువ్వు క్రీస్తును పూర్తిగా సొంత రక్షకునిగా నీవు అంగీకరించలేవు. నువ్వు అంగీకరిస్తే గనక నీవు పరిపూర్ణమైన భక్తిలోకి వస్తే గనక క్రీస్తే నా కుమారుడు, ఆయనకు నా హృదయాన్ని కోరుకున్నాడు, నా హృదయమును వేదిక చేసుకున్నాడు, నా హృదయాన్ని ఆలయం చేసుకున్నాడు, నా హృదయంలో నివసిస్తాడంట. ఆయన నాతో ఉంటే నాకేమి కొదువ? ఆయన నాలో ఉంటే నాకేమి కొదువ? ఆయన నాలో ఉంటే సర్వము నాదే, సర్వ ప్రపంచాన్ని నేను పరిపాలించగలను అని నీవు అనుకునాలి. నీవు అనుకున్న రోజే నువ్వు పరిశుద్ధమైన జీవితము జీవించనై ఉంటావు. ఇక్కడ అంటున్నాడు ఆయన పేర్లు రెండు కనిపిస్తున్నాయి. ఎలా కనిపిస్తున్నాయి అంటే సేనల ప్రభువు పరలోకంలో ఆత్మ సంబంధమైన సైన్యాలను, భూమిపైన ఉన్న సైన్యాలను అదుపులో ఉంచుకునే దేవుడు. ఎలానట? పరలోకంలో భూమి మీద ఉంటున్నటువంటి వారిని దేవుడు అదుపులో ఉంచుకుంటాడట. మరి నీవైతే ఇప్పటికి, నేనైతే ఇప్పటికి భూమి మీద ఉన్నాం. మరి దేవుడి అదుపులో ఉన్నామా? దేవుడి కౌగిట్లో ఉన్నామా? దేవుడి చేతిలో ఉన్నామా? దేవుడి హృదయంలో స్థానము సంపాదించుకున్నామా? మనము కూడా ఎలా బ్రతుకుతున్నాం అనేది మనం ఒకసారి ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. అదేవిధంగా దేవుడి వాక్యం చూసుకున్నట్లయితే ఇతడు షిలోహోమందున్న సైన్యములకు అధిపతి యెహోవాకు మ్రొక్కుకొనుటకు బలి అర్పించుటకును ఏటేట తన పట్టణమును విడిచి అచ్చటికి పోవచుండెను. ఆ కాలమున ఏలి యొక్క ఇద్దరు కుమారులను ఒప్ని ఫినెహాసులు యెహోవాకు యాజకులుగా ఉండిరి అంటున్నాడు. ఎక్కడికి వెళ్తున్నారు ఈ ఎల్కనా వారంటే ఇతడు షిలోహోనందున్న సైన్యములకు అధిపతి యెహోవాకు బలి అర్పించుటకు వెళ్తున్నారు. ఎందుకు మ్రొక్కుకొనుట బలి అర్పించుటకు వెళ్తున్నారు అని అంటే ఏటేట వారు అక్కడికి వెళ్తారు. మరి మనం ఎలా ఉన్నాం? ఏం అర్పిస్తున్నాం దేవుడికి? మన హృదయ పాపములు ఎలా ఉన్నాయి? హృదయ క్షేమం ఎలా ఉంది? హృదయ క్షేత్రంలో దేవుణ్ణి చేర్చుకున్నావా? దేవుడు నిలబడి ఉన్నాడా? ఒక్కసారి చూసుకున్నట్లయితే దేవుడే మాట్లాడతారు. యాకోబు యొక్క దేవుడు సర్వశక్తుడై ఉంటున్నాడు, పరిశుద్ధుడై ఉంటున్నాడు. ఆయన పరిశుద్ధుడై ఉంటున్నాడు కనుక మనల్ని కూడా పరిశుద్ధులుగా ఉండమని దేవుడు కోరుకుంటున్నాడు. ఎవనికి యాకోబు దేవుడు సహాయకుడగునో, ఎవడు తన దేవుడిని యెహోవా మీద ఆశ పెట్టుకున్నాడో వాడు ధన్యుడు. హల్లెలూయా. ఏందంట? ఎవరికి దేవుడు సహాయుడవునో, అందరికీ సహాయం కావాలని దేవుడి దగ్గర నుంచి కోరుకుంటాం. కానీ దేవుడు ఎవరికి సహాయుడు? ఎవడు యాకోబు దేవుడిని ఏమంటున్నాడు ఇక్కడ? ఎవడు తన దేవుడిని యెహోవా మీద ఆశ పెట్టుకున్నానో. ఆశ అందరు పెట్టుకుంటారు, కానీ ఆశలు పెట్టుకునే పరిస్థితులు కొన్ని ఉంటాయి. మనం పూర్తిగా దేవుడి మీద డిపెండ్ అయి దేవుణ్ణే ఆధారము చేసుకొని, ఆయనే మన ఆశ్రయం, మనకు తోడున్నాడు అని ఆధారం చేసుకొని పూర్తిగా ఆయన మీద నీలమైపోతే యాకోబు యొక్క దేవుడు మనకు సహాయకుడు, యాకోబు యొక్క దేవుడు మనకు తోడు. కాబట్టి ఆ దేవుడి మీద మనం ఆశ పెట్టుకోవాలి. దేవుడు మనకున్నాడని ఆశ పెట్టుకున్నట్లయితే ఆశపడ్డ ప్రాణం దేవుడు తృప్తిపరచని ఉంటున్నాడు. దేవుడే సహాయం చేస్తాడు, దేవుడే కాపాడుతాడు. కాబట్టి మనకు తోడై ఉన్న దేవుడు బలవంతుడు, సర్వశక్తిమంతుడు, సర్వాధికారి, భూమిని పరలోకాన్ని శాసించే అధికారం కలిగిన దేవుడు. అటు దేవుని మనం ఆరాధిస్తున్నాం. నమ్మకం కలిగి దేవుడు యందు భయభక్తులు కలిగి ఉంటున్నారన్న దేవుడి ఇటు మాటలు మన ఆత్మలను దీవించి ఆశ్రయించి ఫలింపజేయను గాక. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. సబ్స్క్రైబ్, లైక్, షేర్ ప్లీజ్.